హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ఆనంది వాళ్ళు అయితే ఆఫీస్‌కి వెళ్తూ ఉంటారు. ఆనందితో వాళ్ళ మామయ్య ఇలా చెప్తూ ఉంటాడు. నిన్న నీకిచ్చిన 10,00,000 కూడా తీసుకెళ్ళి అక్కడ కాంట్రాక్టర్‌కి ఇవ్వండమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. సరే మామయ్య గారు అని చెప్తుంది ఆనంది. వెంటనే ఆనంది అయితే బీరువాలో పెట్టిన సూట్‌కేస్ అయితే తీస్తూ ఉంటుంది. ఏంటి ఈ సూట్‌కేస్ ఇలా తేలిగ్గా అనిపిస్తుంది అని చెప్పి అయితే ఆనంది ఆ సూట్‌కేస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. సూట్‌కేస్ ఓపెన్ చేసేసరికి అందులో డబ్బులైతే ఉండవు. సూట్‌కేస్ ఖాళీగా ఉంటుంది. అది చూసిన ఆనంది అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇందులో డబ్బులేమయ్యాయి అని చెప్పి చాలా షాక్ అవుతుంది. వెంటనే జీవన అయితే మామయ్య గారు మీరు నిన్న కుట్టికి ఇచ్చిన 10,00,000 కనిపించడం లేదంట అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవునా? 10,00,000 కనిపించట్లేవా? అని చెప్పి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ మామయ్య అయితే. వెంటనే ఆనంది అయితే అక్కడికే వస్తుంది. ఏంటమ్మా ఏమైంది? అని చెప్పి వాళ్ళ మామయ్య అడుగుతూ ఉంటాడు. ఏమో మామయ్య గారు మీరిచ్చిన సూట్‌కేస్ బీరువాలో పెట్టాను. సూట్‌కేస్ ఉంది కానీ డబ్బులు లేవు అని చెప్తుంది. సునంద అయితే డబ్బులు కనిపించట్లేవు అంటే ఎవరో తీశారనే కదా అర్థం అని చెప్పి అంటూ ఉంటుంది. కుట్టి రూమ్‌లో ఉన్న సూట్‌కేస్ ఎవరు తీశారు అత్తయ్య గారు అని చెప్పి జీవన అంటుంది. అంటే ఆనంది డబ్బులు తీసింది దొంగతనం చేసింది అని అంటున్నావా? అని చెప్పి అంటుంది సునంద. శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఆ డబ్బులు తీయలేదు. డబ్బులేమయ్యాయో నాకు తెలీదు అని చెప్తుంది. ఎందుకు కుట్టి మరి నీ రూమ్‌లో ఉన్న సూట్‌కేస్ ఉంది కానీ డబ్బులేమవుతాయి? అని చెప్పి అంటూ ఉంటుంది జీవన. ఆనంది అయితే అలా ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటుంది. సూట్‌కేస్ ఉండి డబ్బులు లేవు అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని అర్థం కుట్టి అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది. ఆనంది మాత్రం జీవన మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు డబ్బులు ఏమయ్యాయి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.